అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్వామి. ఈరోజు ఒక టెంపుల్ వ్లాగ్ అండి. షిరిడి వెళ్ళాం మేము. సో షిరిడీలో మేము ఎక్కడ స్టే చేసాము, అక్కడ ఫుడ్ ఏంటి, షాపింగ్, అక్కడ ఏమేమి చూసాము అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. మేము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం టు షిరిడి స్పెషల్ ట్రైన్ అండి. ఈ ట్రైన్లో మేము వెళ్ళాము. అది ఈవినింగ్ 4కు ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా మనము నాగర్సోల్కి వెళ్ళి అక్కడ డ్రాప్ అయ్యి అక్కడి నుంచి మేము షిరిడి చేరుకున్నామండి. మార్నింగ్ 9 అయింది మేము షిరిడి వెళ్ళేసరికి. సో షిరిడీలో అక్కడ అంటే నాగర్సోల్ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని షిరిడికి చేరుకున్నాము. చేరుకోగానే ఫస్ట్ మేము ఇంకా 9 అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి. నాకు షిరిడీలో మిసల్ పావ్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఫస్ట్ వెళ్ళి ఆ పావు బాజీ మిసల్ పావ్ తినేసేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ ఏంటంటే ఈ ద్వారకామాయి రూమ్స్ అండి. ఇవి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి మనకి. కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం వెళ్ళినప్పుడు ఒకవేళ రష్గా ఉన్న ప్రాబ్లం లేకుండా ఉంటుందని మేము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసేసుకుంటాము. చాలా బాగుంటుంది ఈ రూమ్స్. ఎందుకంటే ఇది టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్గా ఉంటుంది. మనము టెంపుల్కి దగ్గరికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎన్నిసార్లు అయినా చాలా బాగుంటుంది, అంటే వెళ్ళి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో మేము ఎప్పుడు వచ్చినా షిరిడికి వీటిలోనే రూమ్ బుక్ చేసుకుంటామండి. చాలా బాగుంటాయి రూమ్స్ కూడా. కింద ఈ విధంగా ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అలానే కొంచెం అంటే షాపింగ్ చిన్నపిల్లలు ఏమైనా కొనుక్కోవాలని అవి ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే 24 hours అంటే మ్యాక్సిమము ఇక్కడ టీ కాఫీ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. ప్రైస్ కూడా జస్ట్ 2 రూపీస్ 3 రూపీస్లోనే మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ అంటాం కదా, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే, ఆఫ్లైన్లోనా సరే మనం ఆఫీస్కి వచ్చి రూమ్ తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం అందరము కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో రూమ్ చూపిస్తా అండి. మేము రూమ్ బుక్ చేసుకుంది 1000 రూపీస్ పడింది. ఏసీ రూమ్ అండి. చూసారా, బెడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. రూమ్ అనేది నీట్గా ఉంటాయి. ఈ రూమ్ స్పెషల్ అంటే బాల్కనీ వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి రూమ్ చూసి మరీ తీసుకుంటాము. మనం కొంచెం ఫ్రీ టైంలో వస్తే ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. సో ఇలా చూసిన బాల్కనీ వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది ఈ ద్వారకామాయి దాని ఎదురుగానే చిన్న పార్క్ కూడా ఉంటుంది. సో మనం చూసుకోవడానికి కానీ కొంచెంసేపు రిలాక్స్ అవటం కానీ కూర్చొని చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇదే సెలెక్ట్ చేసుకుంటాం మేము, ఈ ద్వారకామాయి రూమ్స్ అనేవి. దీంట్లోనే మనకి నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి. అది వచ్చేసరికి 500 ఛార్జ్ చేస్తారు. అలానే ఎక్స్ట్రా బెడ్స్ కావున్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హాట్ వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ అనేది. 500 రూపీస్ దాంట్లో అయితే హాట్ వాటర్ ఫెసిలిటీ అది ఉండదు, కానీ 1000 రూపీస్ దాంట్లో అయితే మనకి అన్ని ఫెసిలిటీస్ రూమ్లోనే ఉంటాయి. ఎక్స్ట్రా బెడ్స్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు. సో అన్ని సౌకర్యాలు ఈ రూమ్ దగ్గర ఉంటాయి కాబట్టి మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. అది కూడా కాక ఇక్కడ నుంచి టెంపుల్ అనేది చాలా దగ్గర అండి. మనము వాకబుల్గా చక్కగా వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, షాపింగ్కి ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. చూసారు కదా, మొత్తం ఇక్కడ రూమ్లో నుంచి బయట అంటే షిరిడి మొత్తం కూడా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళేసి వచ్చామండి. అక్కడ మనం వీడియో తీయడానికి ఉండదు కాబట్టి నేను అక్కడ ఏం తీయలేదు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసేసిన తర్వాత ఇది టెంపుల్ దగ్గరేనండి ఈ షాపింగ్ అనేది. మొత్తం ఆ టెంపుల్ చుట్టూరు కూడా మనకి ఇలా షాప్స్ ఉంటాయి, రకరకాల షాప్స్ అనేవి. అక్కడే ప్రసాదం అంటే మనము ఏదైనా ప్రసాదం కొనుక్కోవాలన్నా రకరకాల పూలు బాగుంటాయి. అలానే ఇక్కడ ఎక్కువగా పూసలతో తయారు చేసిన దండలు ఎక్కువగా షిరిడీలో బాగా దొరుకుతాయండి, రకరకాల మోడల్స్లో చాలా బాగుంటాయి. ఇవి అయితే చూసారా ఎన్ని రకాల గాజులు ఇవన్నీ ఉన్నాయి. అలానే ఇక్కడ ధూప్ అంటే సాయిబాబా ఎక్కువగా ధూప్ హారతి ఇట్లా ఇస్తారు కాబట్టి ఇక్కడ ధూప్ స్టిక్స్, ఆ ధూపం వేసేవి రకరకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి షిరిడీలో. నేను వెళ్ళినప్పుడల్లా కొత్తగా ఏమొచ్చినాయో ఆ ధూప్ స్టిక్స్ అవి తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా. అలానే ఇట్లా పర్ల్స్, ఇట్లా పూసలతో తయారు చేసిన గాజులు, రకరకాల చైన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి షిరిడీలో నాకైతే. సో కొత్తగా ఏమన్నా అనిపిస్తే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను ఇక్కడ షాపింగ్ అనేది. ఇది ఎక్కడ ఏంటంటే మనకి టెంపుల్ నుంచి వచ్చిన గేట్ నెంబర్ 4 అండి. అటువైపు వస్తే మనకి ఈ షాపింగ్ అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే రావాల్సిన ఇటువైపు నుంచి వస్తేనే మనము అంటే ద్వారకామాయి టెంపుల్ ఉంటుంది, అలానే
ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఈ రెండింటికి వెళ్ళాలంటే ఇటు రోడ్డు గుండా వెళ్ళాలి. అలానే చావిడి కూడా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి. సో మనకి టెంపుల్ పక్కనే ఈ షాపులు కంపల్సరీ ఉంటాయి. అందరం కూడా చూస్తాం. బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయండి. అన్ని హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉంటాయి. చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి అక్కడైతే. సో ఏమైనా నచ్చినవి కొత్తగా వచ్చినవి ఉంటే మటుకు తెచ్చుకుంటాను. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయండి. రకరకాల ఈ మోడల్స్ ఉంటాయి. చూసారా, చాలా బాగున్నాయి, చాలా లుక్గా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అంటే దొరకవు, అంత షిరిడీలో చాలా బాగుంటాయి మోడల్స్ అనేవి. అవి తీసుకోవచ్చు. రకరకాల పూల దండలు, ఇలాంటి దేవుళ్ళ మాలకి ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. బాగుంటాయి అక్కడైతే. ప్రైస్ కూడా బార్గెన్ మనం చేయొచ్చండి. ఫిక్స్డ్ రేట్ ఏం ఉండదు. అది మనం ఇంకెట్లా చక్కగా మనకు టాలెంట్ ఉంటే చక్కగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు. మేమైతే షాపింగ్ మాకు కావాల్సినవన్నీ కొనేసేసుకున్నాము. చాలా వరకు పూల దండలు ఇవన్నీ తెచ్చుకున్నామండి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అన్నప్రసాదంకి వెళ్ళాము. అన్నప్రసాదం కేంద్రం ఇట్లా ఈ విధంగా హార్స్ అనేది మనకు బాగా కనిపిస్తాయి అక్కడ. మేము ఈ షిరిడీలో కనీసం ఒక్క పూట అయినా సరే మేము ఈ అన్నప్రసాద కేంద్రంకి వచ్చి అక్కడ ఆ భోజనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తామండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మేము ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ లభించే అన్నప్రసాదం అనేది మిస్ అవ్వము. మ్యాక్సిమం ట్రై చేస్తామండి. సో ఇక్కడ కూడా షిరిడీలో కూడా ఎప్పుడు వచ్చినా సరే ఒక్క పూట అయినా సరే తింటాము. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రోటీ ఇస్తారు, రైస్ ఇస్తారు, అలానే పెసరపప్పు చారు, పెసలు ఎక్కువగా వాడతారు. కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మేము అది తినేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ కూడా వెళ్ళామండి షాపింగ్ కానీ. నైట్ వ్యూ కూడా చూపిస్తాను. షిరిడీలో నైట్ చాలా బాగుంటుంది. మేము షిరిడీకి వెళ్తే 2 days 1 night ఉంటాము. సో అలా ప్లాన్ చేసుకొని వెళ్తాము. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి నైట్ బయటకు వచ్చి అదంతా మళ్ళీ షాపింగ్ ఏం చేయలేదు కానీ మళ్ళీ అన్నీ ఒకసారి చూసుకుంటూ వచ్చి అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా నచ్చితే అది తింటాం. ఆ షాపింగ్ చూసుకుంటూ వచ్చామండి. టెంపుల్కి కూడా ఈవినింగ్ కూడా మళ్ళీ మేము ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్గా మీకు ఇప్పుడు చూపించాను కదా శ్రీకృష్ణ ఈ హోటల్లో మటుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏ ఫుడ్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ద్వారకామాయి రూమ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ నైట్ ఇంకా మేము పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము శనిసింగనాపూర్ వెళ్ళామండి. దీనికి మేమైతే కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అలానే ఆటోలు ఉంటాయి. మనము అందరూ అంటే షేరింగ్గా కూడా వెళ్ళొచ్చు. ఎట్లయినా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వెళ్ళొచ్చు. మేమైతే కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఈ శనిసింగనాపూర్కి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ టైం వస్తున్నామని తెలిస్తే అక్కడ వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంత కాదు. మనం అన్నీ తెలుసుకొని చూసుకునేటప్పుడు మనకు 5,000 to 6,000 అనేది మనము ఖర్చు పెట్టేస్తాం మనకు తెలియకుండానే. సో మీరు అట్లా కాకుండా వెళ్ళిన ఫస్ట్ టైం అయినా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ చెప్పే వినకుండా అక్కడ నువ్వుల నూనె ఒక్కటి తీసుకొని మీరు నిదానంగా లైన్లో కనుక వెళ్తే చక్కగా మనం అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళి మనమే మన చేతులతో స్వామివారికి ఆ నువ్వుల నూనె అనేది సమర్పించవచ్చండి. ప్రశాంతంగా జరిగిద్ది. అక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని ఎవరినైనా గమనించండి, అసలు వాళ్ళు అక్కడ దొరికే ఏం తీసుకోరు. జస్ట్ నువ్వుల నూనె ఒకటి తెచ్చి స్వామి దగ్గర అక్కడ పోస్తారు. మనం ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇలా టూరిస్టులు ఇదంతా చేస్తారు అక్కడ. సో ఎందుకంటే మాకు జరిగింది, మేము 5,000 to 6,000 అనేది లాస్ అయిపోయాము. సో మీరు కనుక ఫస్ట్ టైం వెళ్తుంటే ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. సో మీ దర్శనం మనకి బాగా జరిగింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చేదారిలో మధ్యలో ఈ రెస్టారెంట్ దగ్గర ఆపారండి. భోజనం ఆంధ్ర మిల్సే తీసుకున్నాం. భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది. వచ్చేసేసి ఇంకా మేము ఇట్లా ఐస్ క్రీమ్స్ అవి తీసేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామండి రూమ్కి అయితే. రూమ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ కొంతసేపు రిలాక్స్ అయిపోయి మేము అదే ఎదురుగా పార్క్ ఉందన్నారు కదా, ఆ పార్క్ దగ్గరికి కూడా వెళ్ళి కొంతసేపు రిలాక్స్ అయ్యి అక్కడ కూడా చిన్న చిన్న స్నాక్స్ అవి అమ్ముతారు. సో ఆ స్నాక్స్ తింటారు. కొంతసేపు ఆ పార్క్లో మేము కొంచెంసేపు రిలాక్స్ అయ్యి రూమ్కి వచ్చి రూమ్ వెకెంట్ చేసేసి ఇంకా మళ్ళీ మేము నాగర్సోల్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత ఫుడ్ కూడా ఇదివరకు దొరికేది కాదు కానీ ఇప్పుడు ఫుల్ అండి. మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఫుల్ చాలా బాగా దొరుకుతుంది. సో మేము అక్కడికి వెళ్ళి డిన్నర్ తినేసేసి నైట్ 9 కండి ట్రైన్ అజంతా ఎక్స్ప్రెస్. సో అది ఎక్కేసేసి మళ్ళీ మేము కాచిగూడ స్టేషన్కి వచ్చేసి ఇంక మళ్ళీ మా ఏరియాకి వచ్చేసాము. ఇదండి షిరిడీ బ్లాగ్ అనేది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ